ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని అంటారు. భారతదేశ సంస్కృతిలో మహిళలది విశిష్టమైన స్థానం. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీ రూపంతో పరిచయం చేశాయి మనకు వేదాలు. మాతృదేవో భవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమని చెప్పి మనకు నేర్పారు ఋషులు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఎన్నో, అసలు స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, అసలు ఈ స్త్రీ లేనిదే సృష్టి లేదు. ఒకప్పుడు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే నినాదం ఉండేది. ఇంటికి వెలుగు అని అంటే ఈ జగమంతా వెలుగు. కావున మహిళలు ప్రతి రంగంలో పురోగతి సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించిన సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళల స్వయం సాధికారత దిశగా సమాజం పునరంకితం అవ్వాలని కోరుకుంటూ, పరాశక్తి అవతారాలైన స్త్రీమూర్తులందరినీ ఎల్లవేళలా గౌరవిస్తూ, వారికి మాటలకు విలువనిస్తూ, ముందు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు.